ఇక అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పెన్నోహబిలం ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధంగా ఉండే ఉద్ధవ లక్ష్మి ఆలయంలో భారీగా దొంగతనం జరిగింది. అర్ధరాత్రి దాటాక దుండగులు ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. దొంగతనంకు సంబంధించినటువంటి ఆధారాలు లభించకుండా ఆలయంలోని సీసీ కెమెరాలు అలాగే డీబీఆర్ బాక్స్ దాంతో పాటుగా మానిటర్ను కూడా ముందుగానే దొంగతనం చేశారు. విలువైన ఆభరణాలు ఉద్ధవ లక్ష్మి విగ్రహంపై ఉన్నటువంటి సొమ్ములు కూడా దోచుకెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. హుండీ సొమ్మును కూడా ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పెన్నోహబిలంలో ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధంగా ఉండే ఉద్ధవ లక్ష్మి ఆలయంలో భారీగా దొంగతనం జరిగింది. అర్ధరాత్రి దాటాక దుండగులు ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. దొంగతనంకు సంబంధించినటువంటి ఆధారాలు లభించకుండా ఆలయంలోని సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్స్, మానిటర్ను కూడా ముందుగానే దొంగతనం చేశారు. విలువైన ఆభరణాలు, ఉద్ధవ లక్ష్మి విగ్రహంపై ఉన్నటువంటి సొమ్ములు కూడా దోచుకెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. హుండీ సొమ్మును కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. ఘటనపై విచారణ జరిపిస్తున్నారు పోలీసులు. ఇదే ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, చెప్పండి, పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు కూడా ఆలయ సొత్తు దోచుకెళ్లారు దొంగలు? సాయి, ఇది అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పెన్నోహబిలం ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనుబంధంగా ఉండే ఉద్భవ లక్ష్మి ఆలయంలో ఈ భారీ దొంగతనం జరిగినట్టు అర్ధరాత్రి అర్చకులు గుర్తించారు. మరి ఈ చోరీ వెనుక స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారము దొంగలు చోరీకి పాల్పడినట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ముందుగానే సీసీ కెమెరాలు, డివిఆర్ బాక్స్ యూనిట్ ని తీసుకెళ్లి ముందు రోజే ఆలయంలో పరిస్థితిని రెక్కి నిర్వహించి ఆ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, భద్రత ఎలా ఉంటుందని తెలుసుకొని మరి ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఉద్భవ లక్ష్మి విగ్రహంపై ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, సొమ్ములన్నీ కూడా తీసుకెళ్లారు. అదే విధంగానే హుండీలో డబ్బు కూడా హుండీని పగలగొట్టి ఎత్తుకెళ్లినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 2 రోజుల క్రితమే హుండీ ఆదాయాన్ని మరి అర్చకులు, అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కమిటీ అధికారులు మరి లెక్కించినట్టుగా చెబుతున్నారు. అయినప్పటికీ దొంగలు హుండీని టార్గెట్ చేయడము, ప్రధాన స్వామి ఆలయాన్ని వదిలేసి అనుబంధ ఆలయాన్ని ఎంచుకోవడం వెనుక వాళ్ళకు లోపల సమాచారము ఉన్న వాళ్ళే ఇచ్చారని చెప్పేసి మరోవైపున పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయం కొంత పురాతన ఆలయంగా కనిపిస్తోంది. మొత్తం ఇదైతే భద్రతా వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండేటివి? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? భద్రతా వైఫల్యం కారణంగానే ఈ చోరీ జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నారు. సాధారణంగా అయితే అర్చకులు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసుకొని వెళ్తారు. మరి అక్కడ భద్రత పూర్తిగా అంటే సెక్యూరిటీ లేకపోవడం కారణంగానే ఉంది. ముందు నుంచి కూడా ఆలయానికి భద్రత కల్పించాలని చెప్పేసి మరి భక్తులు, ఆలయ కమిటీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరి ఈ దేవస్థానానికి సంబంధించి ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడము, మరి ఆలయ కమిటీ అక్కడ లేకపోవడము దీనికి అంతటికి కూడా ప్రధాన కారణము. మరి ఇలాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనే మరి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి తాళాలు పగలగొట్టి విగ్రహాలని మీద ఉన్నటువంటి స్వామివారి సొత్తు ఎత్తుకుపోవడం పట్ల కూడా భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే భద్రత పెంచి మరి ఈ అపచారాన్ని ఆపాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.